Attam. No. Where you are going? Oh, we're going to the Museum of Goa today. Very exciting. It's a very underrated place. మేము పోతున్నాం ఈరోజు సనో బీచ్ రెడీ. తర్వాత వచ్చేసి ఫౌంటైన్ హాస్ ఫోటోషూట్ కోసం వెళ్తున్నాం అక్కడికి. ఫొటోస్ బాగా వస్తాయంట, చూద్దాం. ఇది ఎప్పుడు గేమే, ఇంట్లో గేమే, గోవాలో గేమే. రాకే అయితే డే 4 మనమైతే మ్యూజియంకి వెళ్తున్నాం. మ్యూజియం తర్వాత ఫౌంటైన్ హాస్ కూడా వెళ్తున్నాం. హ్యాంగ్ వేసుకొని వెళ్తున్నాం. కూల్ డ్రింక్ కొనుక్కోవడం బాగా తప్పని టైం పడుతున్నాం. ముందు అయితే ఫోటోషూట్ అవుతుంది. మెట్ల కాడ ఏం ఫోటోషూట్ నాకు తెలియదు. మ్యూజియంకి వెళ్తున్నాం గాయస్. నెక్స్ట్ వచ్చేసి బాగా బీచ్ రాయల్ ఎన్ఫీల్డ్ కేఫ్. ఎండా కొట్టింగ్, బాగా కొట్టింగ్. సో గాయస్ ఇప్పుడైతే మనం మ్యూజియంకి అయితే ఎంటర్ అవుతున్నాం. ఇది మ్యూజియం యొక్క వ్యూ. ఇక్కడైతే ఒక డాక్యుమెంట్ వీడియో అయితే చూపిస్తూ ఉన్నారు. టికెట్ వచ్చేసి మనకి 150 పడ్డది పర్ హెడ్, స్టూడెంట్స్ కాబట్టి. ఇక్కడైతే డాక్యుమెంట్ వీడియో చూపిస్తూ ఉన్నారు. డాక్యుమెంట్ వీడియో అయితే అయిపోయింది. బయటకి అయితే వచ్చినాం. ఫస్ట్ ఫ్లోర్కి అయితే వెళ్ళబోతున్నాం. చూద్దాం ఫస్ట్ ఫ్లోర్లో ఏమేమి వెళ్ళిపోతాం. ఇప్పుడైతే సెకండ్ ఫ్లోర్కి అయితే వచ్చేసినాం. చూడండి.
ఫౌంటైన్ హాస్కి అయితే వచ్చేసినాం అనమాట. ఇది లొకేషన్ అనేది ఫోటోషూట్కి ఫేమస్ అనమాట. సో ఇక్కడ అన్ని ఎస్థెటిక్ ఇల్లులు ఉంటాయి, ఆ కలర్స్ కానీ ఆ కాంట్రాస్ట్ కానీ. ఇప్పుడైతే మనం లంచ్ చేయడానికి అయితే బయటకు వచ్చాం. లంచ్ అయితే ఇస్తున్నాం. పరాటా విత్ పన్నీర్ బటర్ మసాలా. ఎట్లా ఉంది రా సార్? సూపర్ ఉంది. 3 పూటలు టేస్ట్ అయితే బాగుంది. ఇదే 3 పూటలు పెట్టినా తింటాం, అంత బాగుంది. మళ్ళీ మళ్ళీ తినొచ్చు. సో మాకైతే నచ్చింది. సో మాకైతే నచ్చింది. మేమైతే రేపు మళ్ళీ ఇక్కడే తిందామని ప్లాన్ చేసాం. సో గైస్ ఇప్పుడైతే మనం తినేసాం. 280 రూపీస్ తోటి ఇద్దరు కడుపు నిండిపోయిందనమాట. ఒక చాయ్ కూడా విత్ సాటిస్ఫాక్షన్. ఇప్పటిదాకా గోవాకి వచ్చినప్పటి నుంచి నేను తిన్న ఫుడ్లో అయితే సాటిస్ఫైడ్ మాకు తక్కువ రేట్లో. సో గైస్ ఇప్పుడైతే మళ్ళీ మనం బీచ్కి అయితే వచ్చినాం, కలంగట్ బీచ్. షాపింగ్ అయితే చూసాం, బాగానే ఉన్నాయి. బట్ మేము మనీ తీసుకురాలే గైస్, మర్చిపోయాం. మళ్ళీ వెళ్ళి మళ్ళీ తీసుకుని మళ్ళీ వద్దాం. గైస్ మన షాపింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనం రాయల్ ఎన్ఫీల్డ్ కెఫేకి అయితే వెళ్తున్నాం డిన్నర్కి. ఈ రాయల్ ఎన్ఫీల్డ్ గ్యారేజ్ కేఫ్ అయితే ఎన్ఫీల్డ్స్కి ఫేమస్ అన్నమాట. సో ఇక్కడ అన్ని రాయల్ ఎన్ఫీల్డ్స్ బైక్స్ ఉంటాయి చూడండి. ఇప్పుడైతే మనం టీటోస్ లైన్కి అయితే వెళ్తున్నాం, బాగా బీచ్ దగ్గర. సో లెట్స్ గో.